కోనసీమ ప్రాంతంలో మల్కీపురం మండలం ఇరసమండ గ్రామం ఏదైతే ఉందో ఓఎన్జీసీ బ్లోప్ కావడంతో ఒక్కసారిగా గ్రామం అంతా కూడా బిక్కుబిక్కుమంటూ అంతా ప్రాణాల చేతితో పట్టుకొని పారిపోయడం జరిగింది. ఇదంతా కూడా నిన్న మధ్యాహ్నం 11 గంటలు జరిగింది. దాదాపు ఆ టైంలో ఊరంతా కూడా అందరూ ఒక సినిమా తరహాలో పారిపోయి బతికితే చాలు అనే పరిస్థితిలో పారిపోవడం జరిగింది. వీళ్ళంతా కూడా ఏదైతే ఉన్నారో ఇరసమండ ప్రజలంతా కూడా ఈరోజు ఇక్కడ కళ్యాణ మండపం ఉన్నారు. అసలు నిన్న ఏం జరిగింది అనేది ప్రత్యక్ష సాక్ష్యం అంటున్నారు. అమ్మ నిన్న అసలు ఏం జరిగింది ఏంటి తల్లి? అసలు ఇరసమండ గ్రామంలో 12 అయ్యేసరికి సౌండ్లు రావడం జరిగిందండి. ప్రజలందరూ ఏంటని వెళ్ళి చూసేసరికి ఇలాగా మమ్మల్ని ఊరి నుంచి బయటికి పంపించేశారండి. అందరూ అక్కడి నుంచి వదిలేసి వచ్చేసామండి. తర్వాత మేము వచ్చిన తర్వాత ఇలాగా గ్లో అవడం జరిగిందండి. ఉన్న బలంగా అక్కడి నుంచి బయలుదేరేసి మేము వచ్చేసామండి పిల్లలతో సహా. ఫస్ట్ ఎలా తెలిసిందమ్మా మీకు ఆ టైం? సౌండ్లు వచ్చినాయి. సౌండ్లు రావడంతో ఇంకా అందరూ అక్కడి నుంచి ఎలక్ట్ చేస్తారు. గతంలో ఎప్పుడు చూసారా ఇలాంటిది? బాడ్ స్కూల్లో జరిగినప్పుడు విన్నామండి. అదేనండి. ఇప్పుడు ఆ మంటలకి మీ ఇంటికి ఎంత దూరం ఉంటుందమ్మా? దగ్గరేనండి, మాకు దగ్గరలోనే ఉందండి. ఆ టైం వాతావరణం ఎలా ఉంది? మేఘాలు ఏందా? పొగ కమ్మేసింది. పొగ కమ్మేసి ఇంకా గ్యాస్ ఫామ్ అయిపోయింది. నిన్న సరిగ్గా 11-12 ఆ టైం అవుతుందండి. అక్కడ బ్లాస్ట్ జరిగింది. అంటే బ్లాస్ట్ జరగడం అప్పటికి మంట రాలేదు. పేరు పైకి వాటర్ ఇది పొక్క కింద వచ్చేసి మొత్తం మా ఇరుసుమండ గ్రామం, లక్కవరం గ్రామం 2 గ్రామాలు కూడా మొత్తం అంతా పొక్క కింద కమ్మేసిందండి. పొక్క కింద కమ్మేస్తే అప్పుడు మేము వెంటనే మాకు ఎవరు ఇంటిమేషన్ ఇవ్వలేదు. మీరు వెళ్ళిపోండి ఇక్కడ ఉండండి అని ఎవరు మాకు అప్పటికి ఇంటిమేషన్ ఇవ్వలేదు. మేమైతే అంటే ఆ ఊరు సర్పంచ్ గారు అబ్బాయిని కాబట్టి ఆ బాధ్యత మనకు ఉంది కాబట్టి మేము ఇదివరకే ప్రజెంట్ బార్డర్ స్కూల్లో రేవులు ఇలా జరిగింది, మనకేమో అక్కడ నగరం కూడా ఇలా జరిగింది కదండి. దానికోసం అని చెప్పేసి మేము కంగారు అవి ఏం చేసామంటే మాకు అక్కడ 300 మంది బయట ఊరు నుంచి గ్రామం నుంచి వచ్చి స్కూల్ పిల్లలు అందరూ చదువుకుంటారు. మాకు 10th క్లాస్ దాకా ఉందండి. ఆ స్కూల్లో ఎప్పుడైతే మాకు పరిగెట్టుకుని వెళ్ళండి మొత్తం అందరూ ఆ స్కూల్ క్లోజ్ చేసేయమని పిల్లల్ని ముందు బయటకు పంపించేయమని అక్కడ 10 మంది కుర్రోళ్ళు ఉంటారండి మా వాళ్ళు. ఇలా జరిగింది అనేటప్పటికి వెంటనే మా కుర్రోళ్ళు అందరూ రియాక్ట్ అయ్యి ఆ 10 మంది కూడా మొత్తం అందరూ బయట దగ్గరకు వచ్చిన తర్వాత ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కరితో చెప్పి అప్పటికప్పుడు సరిగ్గా 1 గంటలో మొత్తం ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా మొత్తం పక్క ఊరికి తరలించేయడం జరిగిందండి. అసలు ఫస్ట్ మీకు సమాచారం ఎలా తెలిసింది ఏంటి? అసలు సమాచారం అయితే మాకు ఎవరు ఇవ్వలేదండి. మాకు ఎప్పుడైతే అక్కడ బ్లాస్ట్ అది పేరు పొక్క కింద వచ్చిందో మాకు అనుభవం వచ్చిందండి. ఇదంతా స్ప్రెడ్ అయిపోతుంది మొత్తం మీద, ఇది గ్రామానికి ఏదో ప్రమాదం కింద ఉందని చెప్పేసి అండి జనాలందరికీ మొత్తం అలర్ట్ చేసండి. మొత్తం అందరినీ చెప్పేటప్పటికి వాళ్ళందరూ నవ్వుతున్నారు మమ్మల్ని చూసి, మా వాళ్ళు కొంతమంది ఎందుకని. అప్పుడు మాకు ఇలా జరిగింది ఎందుకు వచ్చిందని చెప్పేసి మొత్తం అందరం కలిసి పరుగులు తీసాం. అక్కడ నుంచి ఆటోల మీద జారేసిన వాళ్ళు ఆటోల మీద, కారు మీద వెళ్ళి వాళ్ళు కారు మీద అందరిని కూడా అక్కడ పంపించడం జరిగింది. మాకు అక్కడ నుంచి ఎప్పుడైతే మేము షిఫ్ట్ చేసామో ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు అందరూ కూడా ఇప్పుడు ఈ లోకల్లోనే కాదండి, అధికారులే కాదు, కూటమి ప్రభుత్వమే కాదు, నిన్న బ్లాస్ట్ జరిగిన కాడి నుంచి ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు పొద్దున్న సాయంత్రం వరకు అక్కడే ఉన్నారండి. మళ్ళీ ఎంపీ గారు అంతా నైట్ అంతా అక్కడే ఉన్నారు. మళ్ళీ పొద్దున్నే ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు మొత్తం అందరూ వచ్చారండి. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే అదుపులో ఉన్నాయని చెప్తున్నారండి. నిన్నటికి ఇప్పటికి మాత్రం చాలా కంట్రోల్ అయింది. ఇవాళ జరిగేది అదండి. ఊరంతా ఖాళీ చేసి అక్కడ నుంచి ఊరంతా ఖాళీ చేసి వచ్చారండి. అవును, మొత్తం గ్రామం అండి. మొత్తం ఇరుసుమండ గ్రామమే కాదండి, పక్కన ఇంకా లక్కవరం గ్రామాలకు కూడా అటును కూడా తప్పించడం జరిగింది. వాళ్ళందరినీ కూడా చాలామందిని అటేమో గుబ్బలపాలెం, ఇక్కడ మళ్ళీ బట్టేలంక 3 చోట్ల క్యాంపస్ పెట్టామండి. గతంలో ఈ పరిస్థితి చూసారా మీరు? గతంలో ఇటువంటి పరిస్థితి అక్కడ నగరంలో చూసిన తర్వాత మేము అలా ఓఎన్జీసీ అంటేనే మాకు భయం అండి. అటువంటిది ఇప్పుడు మా స్థానికులకి ఇన్ఫర్మేషన్ లేదండి. ఒక ఎమ్మెల్యేకి కానీ, ఒక ఎంపీ గారికి కానీ, ఎమ్మెల్యే గారికి కానీ ఎవరికి కూడా ఇన్ఫర్మేషన్ అన్నది లేదు. ఏది ఇక్కడ ఓఎన్జీసీ సైట్ నడుతున్నట్టు వీళ్ళు ఎవరికి ఇక్కడ ఇంత అలా జరుగుతుందన్న విషయమే తెలియదండి. స్థానికంగా ఉన్న సర్పంచ్ గారు కూడా ఏం సమాచారం ఇవ్వట్లేదు. సర్పంచ్ గారు అంటే మా అమ్మగారు అండి, నాతో నేనే చూసుకుంటానండి. అటువంటిది మాకు కూడా చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. వాళ్ళందరూ కూడా బ్లాస్ట్ జరిగేవాడు భయప్రాంతులకు పారిపోతుంటే మేము ఎక్కడికి జీప్లు ఆపి మీరు ఎందుకని వెళ్ళిపోతున్నారు, మీరు కంట్రోల్ చేయనప్పుడు ఎందుకు చేశారని అడిగేటప్పటికి వాళ్ళందరూ కూడా అటు ఇటు పారిపోయిన వాళ్ళు అండి. అప్పుడు అధికారులు పారిపోవడం జరిగింది. అక్కడ వాళ్ళు అండి, అదే ఎవరైతే వర్క్ చేస్తున్నారో ఓఎన్జీసీ సంబంధించిన వాళ్ళు తర్వాత వచ్చారండి మళ్ళీ కార్ల మీద అందరూ స్ప్రెడ్ అయ్యేటప్పటికి. అది దాన్ని ఏం చేశారంటే ఫైర్ అయ్యేటప్పటికి దాన్ని వాళ్ళే కంట్రోల్ చేశారు కాబట్టి అప్పుడు దాన్ని ఏదో పైప్ ఏదో ఉంటుందండి, ఆ 1 సైడ్ తిప్పి ఆ పైప్ను ఆ పక్కకి తిప్పి బ్లాస్ట్ చేయారని తెలిసింది మాకు. మరి అది ఎంతవరకు మాకు అన్నది ఏమి తెలియదండి. అది ఇప్పుడు ఏంటి పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడైతే కంట్రోల్లో ఉందండి. ఇప్పుడు ఏమంటే ఇప్పుడు ఇక్కడ మేము ఉన్నాం కదండి, ఈ సాయంకాలానికి రేపు మొత్తం ఇంటికి తీసుకెళ్ళడం జరుగుతుందండి వీళ్ళందరూ జాగ్రత్తగా. థ్యాంక్ యూ. ఓకే సార్. చెప్పు, మీరు ఏ ఊరు, ఏంటి అసలు, ఎలా వచ్చింది ఏంటి అసలు?
మాది లకారం అండి. లకారం అయితే ఒకసారి డ్రమ్ అని పేలిపోయిందండి. ఈ పిల్లలు ఆడుకున్నాక ఆ కొంపకాడికి వెళ్ళిపోయారండి. పిల్లలు ఉంటే ఎవరిలో ఒకళ్ళు తీసుకొస్తారు లేండల్లా నాడండి మీరు ఉంటాకి ఇల్లేదు, ఇల్లు కాలిపోతాయి, మీరు చచ్చిపోతారు, ఎటు కొట్టి వెళ్ళిపోండి అని అన్నారండి. ఇంక భార్య ఎక్కడో పెరింటి ఎక్కడో ఒకరికొకరికి సంబంధం లేకుండా పరుగులు ఇచ్చుకున్నామండి బాబా. ఈ పిల్లలు మాత్రం ఈ వెనకాల ఉన్న వాళ్ళు ఎవరో ఒకళ్ళు తీసుకొచ్చి మా దగ్గర ఒక చెప్పారండి. ఇదేంటి మీకు దాన్ని గతంలో ఎప్పుడు చూసావు? నీకు తెలిసి నీకు ఒక తెలిసి ఎప్పుడు చూసావా? బాబు నా పుట్టుకి చేయట్లేదండి అస్సలండి. ఇదే తొలిసారి ఇంతవరకు చూడలేదు అస్సలు ఎప్పుడు కూడానండి. అసలు మాకు అలాంటివి లేవు కూడానండి. ఇదే పగలు జరిగింది, నైట్ జరిగితే పరిస్థితి ఏంటి? రైతుల పూట జరిగింది. ఇంకేం లాంటిది ఏమి లేదు. అలాగే నెత్తుకుంటా వచ్చేసామండి. మరి ఏం చేయమండి? ఎవరు తీసుకొచ్చి చెప్పలేదండి. ఒకరికొళ్ళు తొక్కుంటా వచ్చేస్తే వెనకాల వాడుకునే పిల్లలు ఉండిపోయారండి. వీళ్ళు ఉన్నారు కదా కురకాళ్ళు, వాళ్ళు తీసుకొచ్చి అమ్మోళ్ళు అక్కడ ఉన్నారు రాండి తీసుకొచ్చి అప్పు చెప్పారండి బాబా. ఇది మీకు నమస్కారం. ఓకే. ఏంటి అసలు పరిస్థితి ఏం జరిగింది ఏంటి ఆ టైంలో? భోజనం చేసి ఇలా పొలం వెళ్తున్నానండి. సరిగ్గా వెళ్తుంటే ఈ భోజనం తీసి వాళ్ళందరూ పరిగెత్తుకొచ్చేస్తున్నారండి. ఏంటి ఇలా పరిగెత్తుకొచ్చేస్తున్నారని అడిగామండి. అయ్యో పైరు అయిపోయిందని అన్నారు. అదేంటి పైరు అయిపోతామండి, మీరు ఎలా పెట్టుకెళ్తున్నారు, ఊడిసి వాళ్ళు ఏం చేయాలంటే మొత్తం ఎవరు ఉండకూడదని గ్రామంలో పరిగెత్తుకు వెళ్ళిపోవాలన్నారు. ఇంకా అందరం ఇంకా అడిగెత్తుకుని ఇంకా వెళ్ళిపోయామండి. ఎక్కడ వదిలిపెట్టేసింది. ఇంకా అలా మొత్తం మేఘం గమ్మేసిందండి. మొత్తం పొగ వచ్చేసిందండి. ఇక్కడ కిలోమీటర్ దూరం మొత్తం ఆవిరి గమ్మేసిందండి. మా ఇంటికాడ కూడా వాళ్ళు కూడా గ్యాస్లు అవి ఆపేయమని గోవా తీసుకుని వెళ్ళిపోయామండి. బయటకు వెళ్ళిపోయాం. ఊపిరి తీసుకోవడానికి ఎలా ఉంది పరిస్థితి? అలా ఆయిల్ కొంపండి. అసలు మొత్తం అంతా ఆయిల్ కొంపండి. ఇంకా అసలు ఓ మాదిరిగా లేదండి. ఓ వాసన ముక్కు కప్పుకుని వెళ్ళామండి. ఆ ఇంటికి కూడా వెళ్ళడానికి కూడా. దీనివల్ల పంట పొలాలు కూడా నష్టమే. మరి చాలా నష్టం అండి. పనికిరామండి. ఇలా ఆయిల్ పవన్ అయిపోయింది కదండి. ఆ ఆయిల్ వచ్చేసిందండి. ఆయిల్ కొంపండి. 1 కిలోమీటర్ దూరం వరకు మా ఇల్లు ఇక్కడండి. ఆపారాలండి. కిలోమీటర్ వరకు ఇంటికి కూడా వచ్చేసిందండి ఆయిల్ కొంపు.